రాజధాని అమరావతిపై జగన్ చేస్తున్న వ్యాఖ్యలు వింతగా ఉన్నాయని మంత్రి నారాయణ విమర్శించారు. 63,000 కోట్లతో అమరావతి నిర్మాణం చేపట్టబోతున్నట్లు ఆయన తెలిపారు. పలు సంస్థలకు 12,000 ఎకరాలు కేటాయించినట్లు మంత్రి తెలిపారు. రాజధానిలో ప్రజలపై భారం పడుతుందని వైసీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని, వాటిని ఎవరూ నమ్మొద్దని తెలిపారు. ప్రపంచంలోనే టాప్ 5 అద్భుతమైన సిటీల్లో ఒకటిగా అమరావతిని నిలుపుతామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. వింతగా ఉన్నాయి. ఎందుకంటే ఈ మధ్య నేను ఒక 4 రోజుల క్రితం చాలా క్లారిటీగా చక్కగా చెప్పా. ఏమని? అమరావతి క్యాపిటల్ సిటీకి 217 చదరపు కిలోమీటర్ కట్టే క్యాపిటల్ సిటీకి ఏదైతే ఖర్చు అవుతుందో ఒక్క పైసా కూడా ప్రజల మీద భారం ఉండదు. ప్రజలు కట్టే ట్యాక్సుల ద్వారా అమరావతి క్యాపిటల్ సిటీలో ఖర్చు పెట్టమని చాలా నిక్కచ్చిగా చెప్పా. ఎలా అని కూడా చెప్పాను. అక్కడ 5,000 ఎకరాలు యాక్చువల్గా ల్యాండ్ పూలింగ్ ద్వారా తీసుకున్నాం. ల్యాండ్ పూలింగ్ ద్వారా తీసుకునేటువంటి ముందే ప్లాన్ చేసాం. ఎన్ని ఎకరాలు మనకు నెట్ మిగులుతుంది? దాదాపు 8,000 ఎకరాలు ఉంది. అందులో ఒక 3,000 ఎకరాలు గ్రీన్ అండ్ బ్లూ పోయింది. గ్రీన్ అండ్ బ్లూ పోతే 5,000 ఎకరాలు నెట్ ఉంది. ఈ 5,000 ఎకరాల్లో సుమారుగా ఒక 1,000 నుంచి 1,200 ఎకరాలు డిఫరెంట్ నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఇంటర్నేషనల్ పిలుస్తున్నాం. విట్ కావచ్చు, ఎస్ఎంఆర్ కావచ్చు, అమృతమే కావచ్చు, ఇలా పెద్ద పెద్ద 5 స్టార్ హోటల్స్, పెద్ద పెద్ద స్కూల్స్, కాలేజీలు, అనేక ఇండస్ట్రీస్ వాళ్ళు ఇన్వైట్ చేస్తున్నాం. ఎగ్జాంపుల్ ఎల్ఎన్టీ వాళ్ళు కంబైన్డ్ స్టేట్లో ఫస్ట్ హైటెక్ బిల్డింగ్ కట్టింది హైదరాబాద్లో. వాళ్ళు వచ్చారు, సార్ కంబైన్డ్ స్టేట్లో హైటెక్ బిల్డింగ్ కట్టాము, ఆ తర్వాత హైదరాబాద్ మొత్తం డెవలప్ అయింది. అదేవిధంగా ఈ ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక హైటెక్ బిల్డింగ్ కడతామన్నారు. దానికి కూడా ముఖ్యమంత్రి గారు ఇమీడియట్గా 10 acres ల్యాండ్ శాంక్షన్ చేశారు. ఇలా ఒక 1,000 నుంచి 1,200 ఎకరాలు డిఫరెంట్ నేషనల్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఇస్తున్నాం. మిగిలిన ల్యాండ్ని పక్కన పెట్టుపెడుతున్నాం. దాన్ని అమ్మటంలా దాని యొక్క వాల్యూ బాగా వచ్చినప్పుడు అమ్మదలుచుకున్నాం. దాని విలువ బాగా పెరిగినప్పుడు దాన్ని అమ్మదలుచు ఇప్పుడు పెరుగుతుంది. అక్కడ రోడ్లు, డ్రైన్స్, ఎలక్ట్రికల్ లైన్స్, కేబుల్స్, సివరేజ్ లైన్స్, స్టామ్ వాటర్, వాకింగ్ పాత్, సైక్లింగ్ పాత్, గ్రీనరీ, పార్కులు అన్నీ డెవలప్ అయితే ఆటోమేటిక్ దాని వాల్యూ పెరుగుద్ది. పెరిగినప్పుడు దాన్ని అమ్మితే అక్కడ ఖర్చు ఎంత అవుద్దో అంత అవుతుంది. ఈరోజు దాదాపు 64,000 కోట్లకి అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్ తీసుకొని టెండర్లు విలువమని అధికారులకు ఇచ్చాం. వాళ్ళు ఆల్మోస్ట్ 50,000 కోట్లకు బిల్ చేశారు. ఇవాళ నుంచి ఓపెన్ చేసి ఆర్డర్స్ కూడా ఇస్తున్నారు. చాలా చక్కగా ముఖ్యమంత్రి గారు ప్లాన్ చేశారు. ఒక్క పైసా ప్రజలు కట్టే ట్యాక్సుల నుంచి అమరావతి రాజధాని ఖర్చు పెట్టకూడదు నారాయణ అని చెప్పాడు. ఎలా అంటే సెల్ఫ్ సఫిషియెంట్ కావాలి. అదేవిధంగా డిజైన్ చేశాం. అసలు ఇన్నిసార్లు ముఖ్యమంత్రి గారు ఎన్నోసార్లు చెప్పారు, నేను ఎన్నోసార్లు చెప్పాము, మనం 1 వీక్ బ్యాక్ చెప్పా. అయితే ఇవాళ మళ్ళా రకరకాలుగా మాట్లాడతారు. బడ్జెట్లో ఒకటి చెప్పారు, ముఖ్యమంత్రి గారు ఒకటి చెప్పారని. ఏందండి బడ్జెట్లో? అమరావతి రాజధానికి 6,000 కోట్లు పెట్టారు. 6,000 కోట్లు ఎక్కడ వస్తుంది? హట్కో లోన్ ఇస్తుంది, ఏడీబీ ఇస్తుంది, వరల్డ్ బ్యాంక్ ఇస్తుంది. ఈ ఇయర్కి 6,000 కోట్లు దాంట్లో పెట్టారు.